హౌ టు సక్సెస్ ఆన్ సోషల్ మీడియా. ఈ టాపిక్ మీద కొన్ని వందల వేల వీడియోస్ రకరకాలైనటువంటి లాంగ్వేజెస్లో ఉన్నాయి. ఎవరిని మనం ఫాలో అవ్వాలి, ఏది కరెక్ట్ మెథడ్, కంప్లీట్గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముఖ్యంగా మనం సోషల్ మీడియా అని అనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వీటిల్లో మనం పాపులర్ అవ్వాలి అంటే ఎలాగా? ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని మీరు ఎక్కడైనా కానీ కొద్దిగా స్కిప్ చేసినా కానీ అసలు అర్థం కాదు. సో ఎలా పాపులర్ అవ్వాలి? నేను ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ ఛానల్కి తక్కువగా సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు, కానీ ప్రీవియస్గా నాకు 8 years నుంచి సోషల్ మీడియాలో ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు ఆల్మోస్ట్ ఒక 15 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అందులో మెయిన్ ఛానల్కి వచ్చేసి 3 lakh అబౌవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అంటారా, జస్ట్ 3 months కిందట స్టార్ట్ చేశాను. ఇన్స్టాగ్రామ్కి ఆల్మోస్ట్ 10,000 అబౌవ్ ఫాలోవర్స్ ఉన్నారు. ఫేస్బుక్కి 25,000 అబౌవ్ ఫాలోవర్స్ ఉన్నారు. జస్ట్ 3 months లోనే. ఇంకా అందులో ఉన్నటువంటి వీడియోస్, టాప్ వీడియోస్ ఎన్ని వ్యూస్ చెప్పమంటారా? 4 million, 1 million, 2 million ఇట్లాగా ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో వ్యూస్ వచ్చినాయి. అలా మీరు కూడా సక్సెస్ అవ్వాలి అంటే ఎలా? యూట్యూబ్ లో కనుక చూస్తే 3 lakh అబౌవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 1200+ వీడియోస్ ఉన్నాయి. షార్ట్ వీడియోస్ లకైతే 10 million అబౌవ్ వ్యూస్ ఉన్నాయి. అలాగే లాంగ్ వీడియోస్ కూడా మిలియన్స్ లో వ్యూస్ ఉన్నాయి. అవన్నీ నేను ఎలా చేస్తాను, నేను ఎలా సక్సెస్ అయ్యాను, ఈ 8 years లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా నేను మీకు షేర్ చేస్తాను. అదే విధంగా మీరు యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, మీరు సక్సెస్ అవ్వచ్చు. సో ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ని తీసుకుందాం. ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు సక్సెస్ అవ్వాలి తొందరగా అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసేటప్పుడే ఎట్లాంటి ఛానల్ని స్టార్ట్ చేయాలి అని సెలెక్ట్ చేసుకోండి. ముఖ్యంగా మీలో ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని తీసుకొని రెగ్యులర్గా ఎక్కువ వీడియోస్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంట్లో నుంచే చేయాలనుకుంటున్నారు, మీరు ఉమెన్ అనుకోండి, ఏదన్నా కుకింగ్ ఛానల్ కావచ్చు, లేదా బ్యూటీ టిప్స్ కావచ్చు. ఒకవేళ మీరు డాక్టర్ అయితే డాక్టర్ టిప్స్ కావచ్చు, ఒకవేళ ఆయుర్వేద డాక్టర్ అయితే ఆయుర్వేదానికి సంబంధించినటువంటి టిప్స్. ఇలాగ ఛానల్స్ ని స్టార్ట్ చేస్తే కనుక రెగ్యులర్ గా వీడియోస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ ని క్రియేట్ చేశారు అని అనుకుందాం. డాక్టర్ టిప్స్ మీరు స్టార్ట్ చేసేటప్పుడే ఛానల్ దేనికి రిలేటెడ్ ఉందో అటువంటి ఛానల్నే స్టార్ట్ చేయండి. ఎందుకు అంటే మిక్స్డ్ కంటెంట్ ని కనుక చేస్తే మీకు సబ్స్క్రైబర్స్ రారు, మీరు త్వరగా గ్రో అవ్వరు. అందుకనే పర్టికులర్ గా ఛానల్ స్టార్ట్ చేసే ముందర నీష్ ని సెలెక్ట్ చేసుకోమని చెప్పాను. సో డాక్టర్ టిప్స్ అని చెప్పాను కదా, ఈ డాక్టర్ టిప్స్ అనగానే మీరు ఆలోచించవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి బీపీ ఉంది, ఎలాగా షుగర్ ఉంది, దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇట్లాంటి వీడియోస్ చేయాలే కానీ టికెట్ ని ఎలా బుక్ చేయాలి, లేదా వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, అటువంటివి రిలేటెడ్ గా లేనటువంటివి కనుక మీరు కనుక ఇట్లాంటి ఛానల్లో కనుక పెడితే మీకు వ్యూస్ రావు, మీరు త్వరగా గ్రో అవ్వరు. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఛానల్ దేనికి రిలేటెడ్ గా ఉంటుందో అది మాత్రమే మీరు అప్లోడ్ చేయాలి. అలా కాకుండా న్యూస్ ఛానల్ అనుకోండి, ఎటువంటివైనా పెట్టేయచ్చు. ఎంటర్టైన్మెంట్, కామెడీ ఇట్లాగా ఉన్నప్పుడు ఏంటంటే దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి వీడియోస్ నే పెట్టడం చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ టిప్స్ తీసుకున్నారు, నేను చెప్పాను కదా రిలేటెడ్ వీడియోస్ చేయాలి. ఈ వీడియోస్ చేసేటప్పుడు కూడా మనం త్వరగా సక్సెస్ అవ్వాలి అంటే ఎవ్రీ డే మిస్ కాకుండా కన్సిస్టెంటీ మెయింటైనింగ్ చేయాలి. కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే మీకోసం సబ్స్క్రైబర్స్ వెయిట్ చేయాలి. సో ఈ ఛానల్లో మనకి పలానా రోజు పలానా టైంలో ఒక వీడియో వస్తుంది, అట్లాంటి వీడియో నేను చూడాలి అని చెప్పి మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో ఉంటాడు. అట్లాగా మీరు రెగ్యులర్గా కంటిన్యూగా ఒకే టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ డైలీ ఒక వీడియో పెట్టగలరు అనుకోండి, డైలీ పెట్టండి. డే బై డే ఒక వీడియో పెట్టగలరు అనుకోండి, అలా పెట్టండి. లేదా వీక్లీ వన్స్ ఒక వీడియో చేయండి. కానీ కన్సిస్టెన్సీ అనేది మెయింటైనింగ్ చేయండి, అది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో రిలేటెడ్ గా ఉన్నటువంటి టాపిక్స్ చేయండి, కన్సిస్టెన్సీ మెయింటైనింగ్ చేయండి. ఇక షార్ట్ వీడియోస్ ఉన్నాయి, యూట్యూబ్ లో పెట్టచ్చు, ఫేస్బుక్ లో పెట్టచ్చు, ఇన్స్టాగ్రామ్ లో పెట్టచ్చు. అంటే దీంట్లో అయితే షార్ట్స్ అంటారు, వీటిలో అంటే రీల్స్ అంటారు. వీటిని మనం ఎలా చేయాలి అంటే కనుక స్టార్టింగ్ మనం ఏదైతే వీడియో చేస్తున్నామో దానికి 3 to 10 seconds అనేది చాలా ఇంపార్టెంట్. వ్యూవర్ ఎవరైతే వస్తారో వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా వెళ్ళే విధంగా మొదటి 10 seconds అనేది చాలా ఇంపార్టెంట్. వాటిని చాలా అట్రాక్షన్ గా వాళ్ళని క్యాచ్ చేసుకునే విధంగా మనము వీడియోని ప్లాన్ చేయాలి.
సో ఈ షార్ట్స్ కానివ్వండి, రీల్స్ కానివ్వండి, స్కిప్ రేట్ ని బేస్ చేసుకొని మనకి మూవ్ అవ్వడం జరుగుతుంది. షార్ట్ ఫీడ్ లో వెళ్ళిపోయింది అనుకోండి వీడియో, అక్కడ మీకు వాచ్ చేసినటువంటి టైమింగ్ ఎంత, స్కిప్ చేసినటువంటి పర్సంటేజ్ ఎంత అక్కడ వచ్చేస్తుంది. ఆ స్కిప్ రేషియోని మనం కనుక తగ్గించగలిగితే మన వీడియో వైరల్ అయినట్టే. సో అట్లాంటి వీడియోస్ మీరు హుక్ ఇచ్చి స్టార్టింగ్ లో తక్కువ టైంలో చేయండి. అంటే 1 మినిట్ అంటే 1 మినిట్ దాకా చేయకుండా 15 సెకండ్స్, 25 సెకండ్, మాక్సిమం 42 సెకండ్స్ కనుక మీరు రీల్స్ కనుక చేస్తే తొందరగా మీరు సక్సెస్ అయిపోతారు. రిలేటెడ్ గా ఉన్నటువంటి టాపిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ నాది ఫేస్బుక్ పేజ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, అన్ని కూడా బిజినెస్ రిలేటెడ్ గా ఉంటాయి. యూట్యూబ్ ఛానల్ కావచ్చు, అది కూడా బిజినెస్ రిలేటెడ్ గా ఉంటాయి. కాబట్టి సేమ్ టైప్ ఆఫ్ కంటెంట్ నేను మెయింటైనింగ్ చేస్తాను కాబట్టి నాకు తొందరగా ఫాలోవర్స్ గెయిన్ అయ్యారు. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబర్స్ గెయిన్ అయ్యారు. ఇక నెక్స్ట్ ముఖ్యంగా చెప్పాలి అంటే ఇప్పుడు ట్రెండింగ్ లో జరిగేటటువంటి సక్సెస్ ఎలా వస్తుంది అంటే, ఒక టాపిక్ ఏదైనా వైరల్ అయ్యింది అంటే గనక ఆ టాపిక్ మీదే వీడియోస్ చేస్తూ ఉన్నారు. సో అది కూడా ఒక సక్సెస్ కి కారణం. అలా కూడా మనం చేయొచ్చు. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఏ టాపిక్ అయితే రన్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని మనం కనుక వీడియోస్ కనుక చేస్తే దాని మీద కూడా మనము సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనం ఎలా తెలుసుకోవాలి అంటే కనుక యూట్యూబ్ లో మనం వాచ్ చేస్తుంటే ఒక రోజు ఏదన్నా కానీ ఇంక్రీజ్ అయింది ఒక వీడియోకి అంటే కనుక దాన్ని బేస్ చేసుకొని మనం వీడియో కనుక చేస్తే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆ వీడియోకి సజెస్టెడ్ వీడియోలో వెళ్ళిపోతుంది. అలా సజెస్టెడ్ లో కనుక వెళ్ళిందంటే మనకి వీడియో ఎక్కువగా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు కన్సిస్టెంట్ గా మనం వీడియో అప్లోడ్ చేస్తే రెగ్యులర్ గా ఎలా సక్సెస్ అవుతుందని మీరు ఆలోచించవచ్చు. ఒకసారి మీరు బాగా గమనించండి. మీరు యూట్యూబ్ లో వీడియోస్ చూసేటప్పుడు ఒక టాపిక్ మీద కనుక మీరు వీడియోస్ చూస్తుంటే, సపోజ్ మూవీ ట్రైలర్స్ చూస్తూ ఉన్నారు, మీకు రెగ్యులర్ గా యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆ ట్రైలర్స్ అలాంటివే వస్తుంటాయి. అలాగా ఫర్ ఎగ్జాంపుల్ నేను బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తున్నాను అనుకోండి, అక్కడ ఓపెన్ చేయగానే నా వీడియోసే కనబడుతుంటాయి. దాన్ని ఏమంటారంటే బ్రౌజ్ ఫీచర్స్ అంటారు. సో అట్లాగా మనం కన్సిస్టెన్సీ కనుక మెయింటైనింగ్ చేస్తే వీడియోస్ బ్రౌజ్ ఫ్యూచర్ లో వస్తాయి, సజెస్టెడ్ లో వస్తాయి. ఇట్లా రావడం వల్ల ఏమవుతుందంటే మనకి యూట్యూబ్ లో వ్యూస్ రావడం జరుగుతుంది. అలాగే ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫాలోవర్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మనం యూట్యూబ్ లో కానీ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో సక్సెస్ అవ్వాలి అంటే నేను చెప్పినటువంటి ఈ టిప్స్ ని కనుక మీరు ఫాలో అయితే 100కి 100% సక్సెస్ అవుతారు. నేను చెప్పినటువంటి ఈ టిప్స్ ని మీరు ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి. సక్సెస్ అవ్వకపోతే నా ఛానల్ ని కానీ, నా ఫేస్బుక్ ని కానీ, నా ఇన్స్టాగ్రామ్ ని కానీ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్ఫాలో కండి. నచ్చితే ఒకవేళ మీరు కనుక సక్సెస్ కనుక అయితే 100కి 100% ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి అందరికి షేర్ చేయండి. నా పేజెస్ ని ఫాలో కండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ చేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.